వెల్కమ్ టు మై హితేష్ సేవింగ్స్. ఈ వీడియోలో 3 to 4 ఇయర్స్ పిల్లలకి వెస్ట్రన్ ఫ్రాక్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మీ పిల్లలు మెజర్మెంట్స్ తీసుకోండి. మీకు మెజర్మెంట్స్ ఎలా తీసుకో తెలియకపోతే మా ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేస్తాం. మా ఛానల్ని చెక్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో కూడా వీడియో లింక్ని ప్రొవైడ్ చేస్తాం. మా పాప మెజర్మెంట్స్ అండి. ఫస్ట్ బాడీ లెంత్ వచ్చేసి మనం షోల్డర్ దగ్గర నుంచి వేస్ట్ వరకు మెజర్ చేసుకోవాలండి. లెంత్ వచ్చేసి 8 inches, చెస్ట్ 20, వేస్ట్ 20, హ్యాండ్ లెంత్ వచ్చేసి 5 inches అండి. బాటమ్ లెంత్ని నడుము దగ్గర నుంచి మోకాల వరకు అయితే మెజర్ చేసుకోండి. ఇక్కడ మా పాప మెజర్మెంట్ వచ్చేసి 10 inches అండి. ఇది హై అండ్ లో ఫ్రాక్ కాబట్టి వన్ సైడ్ 10 inches తీసుకున్నాను, ఇంకొక సైడ్కి 10 + 6 యాడ్ చేసుకొని 16 inches తీసుకున్నాను. ఇప్పుడు డ్రెస్కి కావాల్సినవి 1/2 meter వచ్చేసి కాటన్ లైనింగ్ తీసుకోండి టాప్ పార్ట్కి యూజ్ చేయడానికి. 1.5 meter వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ తీసుకోండి. ఇది వచ్చేసి ఒక 80 cents అయితే ఉంటుందండి. ఇది వేస్ట్గా ఇంట్లో ఉండే నా బ్లౌజ్ పీస్ అండి. 80 centimeters అయితే ఉంటుంది. ఇది నేను డ్రెస్ స్టిచ్ చేసుకున్నానండి శారీతో, మిగిలిన క్లాత్తో. ఇప్పుడు మా పాపకి అయితే డ్రెస్ని అయితే డిజైన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి ఒక 1.5 meter అయితే ఉంటుందండి. దీంట్లో అక్కడక్కడ వాయిలెట్ షేడ్ ఉంది కాబట్టి ఈ వాయిలెట్ బ్లౌజ్ పీస్ అనేది దానికి మ్యాచ్ అవుతుంది కాబట్టి దీన్ని యూజ్ చేసుకొని అయితే ఇప్పుడు డ్రెస్ అయితే డిజైన్ చేస్తున్నానండి. ఇంట్లో యూజ్ చేయనాటివి చాలా బ్లౌజ్ పీసెస్ అనేటివి మనకి మిగిలిపోతూ ఉంటాయి కదండి. రన్నింగ్ బ్లౌజెస్ అని చాలా వాడకుండా మనం అలా పక్కనే పెట్టేస్తూ ఉంటాము. అలాంటి వాటితో చిన్నపిల్లలకి డ్రెస్సెస్ ఎలా డిజైన్ చేసుకోవాలనేది ముందు మా వీడియోస్లో రాబోతున్నాయి. ఇప్పుడు కటింగ్ చూద్దాం. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ 1/2 meter క్లాత్ తీసుకొని 2 folds అయితే చేసుకోండి. నీట్గా అయితే ఫోల్డ్ చేసుకోండి. దాని తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంకొక ఫోల్డ్ అయితే వేసుకోండి. ఓపెన్స్ మనకు ఆపోజిట్ వైపులో ప్లేస్ చేసుకోవాలి. క్లోజ్డ్ పార్ట్ అనేది మన సైడ్ ఉండేలాగైతే చూసుకొని ఇప్పుడు కటింగ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కింద క్లాత్కి అన్ఈవెన్గా ఉంటాయి కదండి ఎడ్జెస్, అవి ఈక్వల్గా అవ్వడం కోసం మనం ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకొని కట్ చేసేయండి. దాని మీద ఒక 1/2 inch ఎక్స్ట్రా మార్జిన్ వేసుకోండి. ఇది టాప్ పార్ట్ బాటమ్ పార్ట్ రెండు అటాచ్ చేసినప్పుడు ఖర్చులోకి వెళ్ళిపోతుంది. చాలామంది బిగినర్స్కి ఈ విషయం తెలియక డైరెక్ట్ మెజర్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారండి. దానివల్ల ఏమవుతుందంటే డ్రెస్ అనేది షార్ట్ అయిపోతుంది. ఇప్పుడు లెంత్ మనకి 8 inches కదండి. సో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్ని ప్లేస్ చేసుకొని 8 inchesకి మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి. దాని మీద ఇంకొక 1/2 inch మార్జిన్తో ఇంకొక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. ఇది షోల్డర్ జాయింట్ కోసం. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 1.75 inches అయితే తీసుకోండి. షోల్డర్ వచ్చేసి 1.5 inch అయితే తీసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్ స్టాండ్స్ కోసం ఎక్స్ట్రా ఖర్చు కావాలి కాబట్టి షోల్డర్ పక్కన ఇంకొక 1/2 inch మార్జిన్తో ఒక మార్క్ వేసుకోండి. ఇప్పుడు నెక్ డౌన్ వచ్చేసి 3.5 inches తీసుకోండి. వీడియో చూపిస్తున్న విధంగా పెట్టుకొని టేప్ దాంట్లో మీకు నచ్చిన షేప్ అయితే డ్రా చేసుకోండి. మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్. ఇప్పుడు ఆర్మ్ డౌన్ అయితే తీసుకుందాం. ఆర్మ్ డౌన్ వచ్చేసి 4.5 inches అయితే తీసుకోండి. పిల్లలు లూజ్గా వేసుకోవడానికి ఇష్టపడతారు కాబట్టి కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదండి. 4.5 తీసుకుంటే వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది, టైట్గా వేసుకోరు కాబట్టి కంఫర్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు చెస్ట్ అయితే మార్క్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 20 inches కదండి. వేస్ట్ కూడా నాకు 20 inches. సో 20 inchesకి మనము +2 అయితే యాడ్ చేసుకోవాలండి లూజింగ్ కోసం. టైట్గా వేసుకోరు కాబట్టి లూజ్ అనేది పెట్టుకోవాలండి పిల్లలకి. సో 22 divided by 4 చేసుకోండి. 4 ఎందుకు చేసుకుంటున్నామంటే /4, ఇక్కడ 4 folds ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు 20 divided by 4 ఎంత వచ్చింది మనకు? 5.5 inches అయితే వచ్చేసింది. ఇంకా ఎక్స్ట్రా 2 inch మార్జిన్ పెట్టుకోండి ఖర్చులోకి. వేస్ట్ కూడా నాకు 5.5 వచ్చిందండి. ఒక 1/4 inch వచ్చేసి మనం ఫ్రంట్ పక్క డాట్స్ వేసుకుంటాం కాబట్టి దానికి 1/4 inch తీసుకొని మిగిలింది ఖర్చులోకి వదిలేసేయండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే లైన్స్ గీసుకోండి స్కేల్ తీసుకొని. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అయితే మార్క్ చేసుకున్నామండి. ఇక ఫ్రంట్ కర్వ్ యూస్ చేసుకొని వీళ్ళలో చూపిస్తున్న విధంగా ప్లేస్ చేసేసి ఒక రౌండ్ అయితే గీసేసేయండి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఆర్మ్ రౌండ్ అయితే కట్ చేసేయండి. తర్వాత నడుము దగ్గర మనం ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకున్నాం కదా, దానిపై నుంచి ఒక 1 inchకి మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా అయితే ఒక లైన్ డ్రా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసేయండి.
ఇక్కడ ఎందుకు మనం క్రాస్గా కట్ చేసుకుంటున్నామంటే నడుము దగ్గర ఫిట్టింగ్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సపరేట్ చేసుకుందామండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షేప్ అయితే డ్రా చేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ నెక్ అయితే ఇచ్చేస్తున్నాను. ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ దగ్గర ఇంకొక 1/2 ఇంచ్ క్రాస్గా అయితే డ్రా చేసుకోవాలండి. ఇది ఎందుకు డ్రా చేసుకుంటున్నామంటే ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ముందర పక్క. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో రౌండ్గా గీసుకొని కట్ చేసేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ డీప్ కూడా నేను 3.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలకి బ్యాక్ హుక్స్ పెట్టడం వల్ల వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది వేసుకోవడానికి తీసుకోవడానికి. అందుకే హుక్స్ పెడతాను. ఇక్కడ చిన్న రౌండ్ అయితే ఇచ్చేసానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా మనము. ఇప్పుడు బాటమ్ పార్ట్ అయితే కటింగ్ చూద్దాం. ఫస్ట్ బాటమ్ పార్ట్కి పాలిస్టర్ లైనింగ్ అయితే తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా 2 ఫోల్డ్స్ వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి తర్వాత సమోసా షేప్ లాగా ఫోల్డ్ చేయండి. ఈ ఓపెన్స్ ఒక సైడ్ ఉండాలి, వన్ సైడ్ వచ్చేసి క్లోజ్డ్ పార్ట్ ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు మనకి యాక్చువల్ నర్వ్ మెజర్మెంట్ వచ్చేసి 20 ఇంచెస్ కానీ దానికి +4 అయితే యాడ్ చేసుకోండి. +4 ఎందుకంటే ఒక 2 ఇంచెస్ వచ్చేసి లూజింగ్ కోసం అండి, ఇంకొక 2 ఇంచెస్ వచ్చి జాయింట్స్ కోసం ఖర్చులోకి వెళ్ళిపోతుంది. సో టోటల్ 24 / 4 చేయండి. 4 చేయడం వల్ల ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 6 ఇంచెస్ అయితే వస్తుంది. 6 ఇంచెస్ మార్క్ చేసుకొని చిన్న రౌండ్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు ఫస్ట్ మనం మోకాల వరకు తీసుకున్న మెజర్మెంట్ని ఇక్కడ ఓపెన్స్ ఉన్న సైడ్ అయితే మార్క్ చేసుకోండి. ఓపెన్స్ ఉన్న సైడ్ అయితే మార్క్ చేసుకోండి. ఇక్కడ నేను 10 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకొని ఫస్ట్ నడుము అయితే కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఓపెన్ చేసుకొని ఇంకొక మెజర్మెంట్ వచ్చేసి 10కి మనం +6 యాడ్ చేసుకొని 16 ఇంచెస్ మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇట్లా రౌండ్గా అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు బాటమ్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదండి. చూడండి మీరు ఇక్కడ దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా వన్ సైడ్ హై వన్ సైడ్ లో అనేది వస్తుంది. హై అండ్ లో ఫ్రాక్ అండి. ఇలా కట్ చేసేయండి. దాని తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకుందామండి. తీసుకొని ఇప్పుడు వీడియో చూపిస్తున్న విధంగా అయితే ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసుకొని ఫస్ట్ నడుము అయితే కట్ చేసేయండి. కట్ చేసుకున్న తర్వాత ఒక వన్ సైడ్ వచ్చేసి మనం 3 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుందాం. ఇంకొక సైడ్ వచ్చేసి 3 ఇంచెస్కి డబల్ తీసుకోవాలండి. 3 ఇంచెస్కి 3 + 3 యాడ్ చేసుకొని 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఒక చిన్న రౌండ్ అయితే ఇచ్చేసేసి కట్ చేసేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా వన్ సైడ్ వచ్చేసి చిన్నగా ఉండాలి, ఇంకొక సైడ్ వచ్చేసి పొడుగ్గా ఉండేలాగా చూసి కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము టాప్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుందాం. ఇక్కడ వీటిలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకునేసి టాప్ పార్ట్ని బాటమ్ పార్ట్ని రెండు ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసుకున్న తర్వాత కట్ చేసేయండి. ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఇప్పుడు కుట్టే డ్రెస్కి మనం ఫ్రిల్స్ కూడా స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఒక ఫ్రిల్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకోనండి. ఇంకొక ఫ్రిల్స్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ అయితే తీసుకోనండి. విడ్త్ వచ్చేసి ఎంత ఎక్కువ క్లాత్ తీసుకుంటే అంత ఫ్లేర్ అంత ఫ్రిల్స్ దగ్గరికి కుచ్చుగా బాగా వస్తాయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి.